దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనము. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిన నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. చాలు. కాబట్టి దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనుషుల దగ్గర మన తప్పులు ఒప్పుకోకూడదు. మనుషులు ఎవరికి మన తప్పులు చెప్పకూడదు. వారెంత ప్రాణ స్నేహితులైనా కూడా మనం ఈ లోకంలో మనిషికి మన తప్పులు తెలవకుండా చూసుకోవాలా, మనిషికి చెప్పనే కూడదు. అది అందరికీ చెప్తారు. కానీ దావీదులాగా మనం ఉండాలి. దావీదును మనం మాదిరిగా తీసుకోవాలా. మన విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందాలంటే దావీదును మాదిరిగా తీసుకోవాలా. ఏమంటున్నాడు? నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటేనే అంటున్నాడు. మనం ఎక్కడ ఒప్పుకోవాలా? మన ఇంట్లో రహస్య గదిలోనికి వెళ్ళి మోకరించుకొని మనము దేవుని ఎదుట మనం తప్పులు ఒప్పుకోవాలా. యేసయ్యా, ఇదిగో నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే మన దోషం తొలగిపోతుంది, మన పాపం తొలగిపోతుంది. కాబట్టి దావీదు ఎప్పుడు కూడా తన రహస్య గదిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించుకొని ప్రార్థించేవాడు. దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా మౌనంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలా. మౌనంగా అంతరంగంలో ప్రార్థన చేసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువా, నా తప్పులు పొరపాట్లు క్షమించని అన్నీ నీ తప్పులని దేవునికి చెప్పుకోవాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని క్షమిస్తాడు. దావీదు అంటున్నాడు, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటానంటాడు. దేవుని ఎదుట ఒప్పుకుంటే దీవించబడతాం. ఇంకేమంటున్నాడు చూడండి, యెహోవా సన్నిధిన నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించావు. ఇంకెక్కడ ఒప్పుకోకూడదు. యెహోవా సన్నిధిన రహస్య గదిలో. యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు మన తప్పులన్నీ మన దేవునికి చెప్పుకోవాలా. ఆయన ఇంకెవరికి చెప్పడు. మనల్ని క్షమించి యేసు ప్రభు తన రక్తములో మన పాపదోషములన్నీ కడిగి నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. దావీదు లాస్ట్ వరుసలో అంటాడు, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. దేవుడు క్షమించేవాడు, మన పాపదోషములు పరిహరించేవాడు, మనకు ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యము, పరిశుద్ధత ఇచ్చి మనల్ని దీవించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన దోషం ఒప్పుకోవాలా.